పింక్ కలర్లో కొంచెం లైఫ్ ఉంటుంది, కొంచెం బ్యూటీ ఉంటుంది. ఎవరితో నేను గొడవకి వెళ్ళాలనుకుంటున్నా ఒక బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చు. Hey guys, welcome to the new video and I hope you all guys are doing great. Time అస్సలు వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా let us jump into the topic. And today in this video ప్రతి అబ్బాయి దగ్గర ఉండాల్సిన 5 మోస్ట్ ఇంపార్టెంట్ షర్ట్స్ ఏంటో చెప్తా. అండ్ ఇఫ్ అట్ ఆల్ నువ్వు నీ వార్డ్రోబ్ బిల్డ్ చేద్దాం అనుకుంటే నీ వార్డ్రోబ్లో ఉండాల్సిన 5 బేసిక్ అండ్ 5 ఇంపార్టెంట్ షర్ట్స్ ఏంటో చెప్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 5 షర్ట్స్ మీ దగ్గర ఉంటే చాలు ఆల్మోస్ట్ లైఫ్లో అన్ని ఒకేషన్స్ అన్ని ఈవెంట్స్ కవర్ చేసి వచ్చానమాట. సో టైం వేస్ట్ చేయకుండా లెట్ us స్టార్ట్ ద వీడియో నౌ. అండ్ స్టార్టింగ్ విత్ నెంబర్ 1, ఈ పాటికి మీ అందరికీ తెలిసి ఉంటుంది, వితౌట్ ఎనీ డౌట్ దట్ ఈస్ ఏ బ్లాక్ షర్ట్. గైస్, బ్లాక్ కలర్ అనేది ఇట్స్ నాట్ ఎ కలర్, ఇట్స్ అన్ ఎమోషన్. బ్లాక్ కలర్ అవుట్ఫిట్స్ ఈజ్ అన్ ఎమోషన్. ఎవడు ఎలాగున్నా సరే, నువ్వు ఎలా ఉన్నా సరే, ఒక బ్లాక్ అవుట్ఫిట్ అయ్యి ఇన్స్టెంట్లీ నువ్వు ఒక అందగాడు అయిపోతావు. ఇన్స్టెంట్లీ యుల్ బికమ్ హ్యాండ్సమ్. ఇన్స్టెంట్లీ యుల్ గ్లో అప్ లైక్ హెల్. అమ్మాయిలు ఎవరినివ్వండి, అబ్బాయిలు ఎవరినివ్వండి, బ్లాక్ అవుట్ఫిట్స్ నెక్స్ట్ లెవెల్. ఓకే, దాంతో ఇంకా అసలు కాంపిటీషన్ కూడా ఇంకేం రాలేదు, అంత బాగుంటుంది. బట్ ఈ బ్లాక్ కలర్ అవుట్ఫిట్స్తో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే, బ్లాక్ కలర్ బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కడు వేసేస్తున్నాడు. మరి ఎంత దారుణంగా వేస్తున్నాడంటే, పబ్లో బౌన్సర్ నుంచి జిమ్ కోచ్ల దాకా ప్రతి ఒక్కడు బ్లాక్ వేసేస్తున్నాడు. సో ఇలాగ అందరిలాగా మనం బ్లాక్ వేస్తే బాగా కలిసిపోతాం అన్నమాట. సో వేయొచ్చు, బట్ నాట్ సో మచ్. అండ్ బై ద వే, దిస్ ఈజ్ అ నైస్ బ్లాక్ పార్టీ వేర్ షర్ట్. ఎస్, డెఫినెట్లీ మీ వార్డ్రోబ్లో, మీ కలెక్షన్లో బ్లాక్ షర్ట్స్ ఉండాలి. ఒక్కటి కూడా కాదు, మినిమం ఒక 2-3 షర్ట్స్ ఉండాలి. ఇలాంటి పార్టీ వేర్ ఒకటి, ఇంకో మంచి కాటన్ షర్ట్స్ ఒకటి, మంచి హాఫ్ స్లీవ్స్ షర్ట్స్ ఒకటి, ఇలాగ బ్లాక్ షర్ట్స్ ఒక 2 షర్ట్స్ మీ వార్డ్రోబ్ కలెక్షన్లో డెఫినెట్లీ ఉండేలా చూసుకోండి. బికాస్ దట్ ఈజ్ ఏ గేమ్ చేంజర్ అండ్ లైఫ్ సేవింగ్ థింగ్ ఫర్ యూ. నువ్వు డేట్కి వెళ్ళాలనుకుంటున్నావా, ఒక బ్లాక్ షర్ట్ వేసుకో. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలనుకుంటున్నావా, ఒక బ్లాక్ షర్ట్ వేసుకో. ఎవరితో నేను గొడవకి వెళ్ళాలనుకుంటున్నా, ఒక బ్లాక్ షర్ట్ వేసుకోవచ్చు. సో దట్ విల్ బి లైక్, బ్లాక్ ఈజ్ లైక్ అమేజింగ్, సింప్లీ చెప్పాలంటే. అండ్ నౌ గోయింగ్ టు ద సెకండ్ కలర్ షర్ట్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ హ్యావ్ ఇన్ దేర్ వార్డ్రోబ్ కలెక్షన్ ఈజ్ దిస్ ప్లెయిన్ వైట్ షర్ట్. నేనైతే ఒకటి కూడా కాదు, మినిమం ఒక 2 షర్ట్లు మెయింటైన్ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే చెప్పండి, ఏదైనా ఈవెంట్ చెప్పండి, వైట్ షర్ట్స్ వేసుకొని జనాలు కానీ బయట వాళ్ళు కానీ రాకుండా ఉండే ఈవెంట్ ఏదైనా ఉందా? అస్సలు ఉండదు. ఎందుకంటే సో వైట్ షర్ట్ అనేది క్లాస్ ఎవర్ గ్రీన్. ఉన్నా లేకపోయినా ఈ వైట్ షర్ట్కి ఉండే రెప్యుటేషన్ అలానే ఉంటుంది. సో డెఫినెట్లీ యూ నీడ్ దిస్ వైట్ షర్ట్ అండ్ యూ లుక్ సో కూల్. చాలా ప్రశాంతంగా కనిపిస్తాం, చాలా కూల్ గాయలా కనిపిస్తాం ఒక వైట్ షర్ట్లో. అండ్ బాగా ఓకే, ఫోటోలు బాగా ఇన్షర్ట్ చేసి ఫార్మల్స్ అలాంటివి వేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంకా డీసెంట్గా కనిపిస్తావు. సో వైట్ షర్ట్ ఈజ్ ఏ మస్ట్ అండ్ షుడ్. అండ్ మీ ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా సరే దిస్ విల్ సేవ్ యూ. ఎలాంటి పూజలు అవుతున్నా సరే దిస్ విల్ సేవ్ యూ. సో డెఫినెట్లీ వైట్ షర్ట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాన్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ కలర్ దట్ ఈస్ దిస్ బ్లూ కలర్ అనమాట. బై ద వే, నాకు ఈ మధ్యన కొంచెం ఈ బ్లూ కలర్, ఓకే, స్పెషల్లీ బ్లూ కలర్ షేడ్ మీద, షర్ట్స్ మీద కొంచెం పిచ్ ఎక్కువైపోతుంది, ఎందుకో తెలీదు. బట్ ఎస్, బ్లూలో చాలా షేడ్స్ ఉంటాయి. యాజ్ ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ బిఫోర్ ఇన్ మెనీ వీడియోస్, బ్లూలో చాలా షేడ్స్ ఉంటాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ షేడ్ ఈజ్ బ్యూటిఫుల్. రాయల్ బ్లూ చాలా బాగుంటుంది, నేవీ బ్లూ చాలా బాగుంటుంది, స్కై బ్లూ బాగుంటుంది. నేను ఇప్పుడు వేసుకున్న చూడండి, లైక్ దిస్ ఈజ్ ఏ పౌడర్ బ్లూ షర్ట్. ఇదైతే ఇంకా క్లాస్గా ఉంటుంది. సో నువ్వు ఒక క్లాస్, ఓకే, ఒక క్లాసీ గాయలా కనిపించాలనుకుంటే, డీసెంట్గా కనిపించాలనుకుంటే డెఫినెట్లీ దిస్ బ్లూ షర్ట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ యువర్ వార్డ్రోబ్ కలెక్షన్. అండ్ ఏంటంటే ఈ బ్లాక్ అండ్ వైట్స్ చాలా రొటీన్, బట్ దిస్ బ్లూ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ప్రతి ఒక్కడు వేసుకున్నది కాదు. సో నువ్వు ఇలాంటి బ్లూ షర్ట్ వేసుకున్నప్పుడు చాలా క్లాస్గా కనిపిస్తావు, చాలా డీసెంట్గా కనిపిస్తావు. అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా కనిపిస్తావు. బికాజ్ యూ ఆర్ నాట్ ఇన్ దట్ కేటగిరీ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ. సో ఇలాంటి కలర్స్ ట్రై చేయండి. స్పెషల్లీ బ్లూలో చాలా షేడ్స్ ఉంటాయి. అండ్ నా ఫేవరెట్ అయితే రాయల్ బ్లూ, నేవీ బ్లూ అండ్ దిస్ పౌడర్ బ్లూ. ఐ హైలీ రికమెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు ట్రై దిస్ పౌడర్ బ్లూ షర్ట్స్ ఎస్పెషల్లీ. అండ్ ఈ బ్లూ కలర్ షర్ట్స్తో మనం ప్రతి ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు, ప్రతి పండగకి వెళ్ళిపోవచ్చు. ఎలివేటింగ్ ఉంటుంది అనమాట. అండ్ మంచిగా ఒక పార్టీ కైండ్ ఆఫ్ వైబ్ని కూడా ఇస్తుంది ఈ బ్లూ షర్ట్స్ అనేవి. సో డెఫినెట్లీ బ్లూ కలర్ షర్ట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ టు గో. అండ్ ఇప్పుడైతే మీకు 3 కలర్స్ చెప్పేశాను, దట్స్ బ్లాక్, వైట్ అండ్ బ్లూ. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ కలర్ దట్ ఈస్ దిస్ పింక్ కలర్ షర్ట్స్. గైస్, పింక్ అమ్మాయిలకి ఇష్టమైన కలర్, బట్ అందుకు నేను వేసుకోమని చెప్పట్లేదు. ఈ పింక్ కలర్లో కొంచెం లైఫ్ ఉంటుంది,
కొంచెం బ్యూటీ ఉంటుంది. ఓకే, ఒక పింక్ ఫ్లవర్ ఉంటుంది చూడండి, ఆ కైండ్ ఆఫ్ ఒక బ్యూటీ అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ ఈ పింక్ కలర్ షర్ట్స్ ఎవడేయడు. ఓకే, సో ఇలాంటి పింక్ కలర్ షర్ట్ అప్పుడప్పుడు, ఓకే, ఆబ్వియస్లీ ఈ బ్లాక్ బ్లూ వైట్ వేసి అంత ఫ్రీక్వెంట్గా ఇది వేయలేం, బట్ దిస్ గివ్స్ సమ్ జాయ్. ఓకే వీడు కొంచెం డిఫరెంట్, ఓకే వీడికి కొంచెం ఫ్యాషన్ సెన్స్ ఉంది, ఓకే వీడు కొంచెం డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తాడు. డెఫినెట్లీ జనాలకి మీ మీద ఉండే పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుంది ఇఫ్ అట్ ఆల్ యూఆర్ వేరింగ్ దిస్ కైండ్ ఆఫ్ పింక్ షర్ట్స్. ఎందుకంటే ఎవడు పడితే వాడు వీడు కొంచెం ఫ్యాషన్ సెన్స్ ఉన్నవాడు, కొంచెం నాలెడ్జ్ ఉన్నవాడు, కొంచెం ఓకే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకునేవాడు మాత్రమే ఇలాంటి పింక్ షర్ట్స్ అనేవి, పింక్ కలర్స్ అనేవి ట్రై చేస్తాడు. బై ద వే ఇది పింక్ కూడా కాదు, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ పీచ్. ఓకే, పింక్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. సో ఈ పీచ్ కైండ్ ఆఫ్, ఓకే ఈ పీచ్ కలర్ కైండ్ ఆఫ్ పింక్ అనేది ట్రై చేయండి. డార్క్ పింక్ చాలా చండాలంగా ఉంటుంది, నాకైతే అసలు నచ్చదు, నేను అది ఎవరికి రికమెండ్ కూడా చేయను. బట్ దిస్ బేబీ పింక్, ఇలాంటి పీచ్ షేడ్ ఆఫ్ పింక్ చాలా బాగుంటుంది, చాలా క్లాసిక్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ అటెన్షన్. ఓకే, యూ కెన్ గెట్ అటెన్షన్ ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ ట్రయింగ్ దీస్ కైండ్ ఆఫ్ పింక్ ఆర్ పీచ్ కలర్ షర్ట్స్. అండ్ టు బీ హానెస్ట్ విత్ యూ, ఆ బ్లాక్ బ్లూ వైట్ ఇవి కాకుండా నేను ఈ పింక్ షర్ట్స్ వేసుకున్నప్పుడు నాకు ఎక్కువ కాంప్లిమెంట్స్ వస్తాయి, నైస్ షర్ట్స్ అని, ఎస్పెషల్లీ ఫ్రమ్ గర్ల్స్. ఎందుకంటే ఈ షేడ్స్ ఈ కలర్స్ ఎవ్వడు వేయడు. సో అలాంటిది నువ్వు వేసినప్పుడు డెఫినెట్లీ విల్ స్టాండ్ అవుట్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ద అటెన్షన్. సో I highly recommend you to try these kind of popping colors, ఎందుకంటే వాటిలో మంచి లైఫ్ ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ కలర్, లాస్ట్ బట్ నాట్ అవుట్ ఆన్ ద లిస్ట్, దట్ ఈస్ దిస్ గ్రీన్ కలర్. సేమ్ బ్లూ లానే గ్రీన్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. ఓకే లెట్ మీ షో యూ. చూడండి, ఇది కూడా గ్రీన్ కలరే. ఓకే, ఈ గ్రీన్ కలర్, ఓకే ఈ షేడ్ తప్ప, దీన్ని ప్యారెట్ గ్రీన్ అంటారు. సో ఈ గ్రీన్ షేడ్ తప్ప ఇంకా ఏ గ్రీన్ షేడ్ అయినా ట్రై చేయండి, ఇది మాత్రం ట్రై చేయొద్దు, చాలా చెప్పలేదు, చాలా బాగోదు. ఓకే, సో గ్రీన్లో చాలా మంచి షేడ్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఈ షర్ట్ అయితే దిస్ ఈజ్ ఏ బ్రిటిష్ గ్రీన్ అనమాట. ఇలా ఆలివ్ గ్రీన్ ఉంటుంది, బ్రిటిష్ గ్రీన్ ఉంటుంది, డార్క్ గ్రీన్ ఉంటుంది, అండ్ లైట్, ఓకే కంప్లీట్గా ఏంటది పిస్తా గ్రీన్ ఉంటుంది కదా, లైట్ షేడ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఈ ప్యారెట్ గ్రీన్ తప్ప మిగతా ఏ గ్రీన్ షర్ట్స్ అయినా డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, గ్రీన్ కలర్ షర్ట్స్ కూడా వేసేవాళ్ళు చాలా తక్కువ మంది. సో డెఫినెట్లీ యూ విల్ స్టాండ్ అవుట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ ఇది కొంచెం ఓకే గ్రీన్లో మంచి షేడ్ లైక్ ఆలివ్ కానీ ఇలాంటి బ్రిటిష్ గ్రీన్ కానీ వేస్తే చాలా క్లాస్గా అండ్ చాలా రిచ్గా కనిపిస్తుంది. ఓకే, మంచి ఓల్డ్ మనీ ఎస్థెటిక్స్ అనేవి ఫామ్ అవుతాయి అలాంటి గ్రీన్ కలర్ షర్ట్స్ వేసుకున్నప్పుడు. సో డెఫినెట్లీ ట్రై దీస్ గ్రీన్ షేడ్స్ ఇన్ షర్ట్స్ ఆల్సో. సో గైస్, దీస్ ఆర్ ద 5 బేసిక్ కలర్ షర్ట్స్ దట్ యూ మస్ట్ హ్యావ్ ఇన్ యువర్ వార్డ్రోబ్ కలెక్షన్. అండ్ నేను చెప్పినట్టు ఈ 5 షేడ్స్ ఉంటే ఆల్మోస్ట్ ప్రతి ఫంక్షన్లో, ప్రతి ఈవెంట్లో ఓకే అన్నీ కవర్ చేసేయచ్చు అనమాట. మా అమ్మాయితో డేట్కి వెళ్ళడం దగ్గర నుంచి మీ ఫ్యామిలీ వాళ్ళతో గుడికి వెళ్ళడం, పూజకి వెళ్ళడం వరకు ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ కవర్ చేసేయచ్చు నేను చెప్పిన ఈ 5 షర్ట్స్ కానీ మీ దగ్గర ఉంటే. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ఈ 5 కలర్ షర్ట్స్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎగ్జాక్ట్గా చూడండి, ఈ బ్లూ కలర్ షర్ట్ అండ్ ద పింక్, దిస్ గ్రీన్ బ్రిటిష్ గ్రీన్ షర్ట్, ఓకే ఎగ్జాక్ట్గా వీటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో చెక్ ఇట్ అవుట్. నేను చెప్పిన ఈ కలర్ షర్ట్స్ కానీ మీ దగ్గర లేకపోతే డెఫినెట్లీ తీసుకోండి. అండ్ బై ద వే, అమెజాన్లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అని చెప్పి ఒక డీల్ నడుస్తుంది అనమాట. మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని తక్కువకి వస్తున్నాయి. నేను కూడా ఈ షర్ట్స్ రీసెంట్గా తీసుకున్నాను. ఇది కేవల్లో బై లెనిన్ క్లబ్ అని చెప్పి, లెనిన్ క్లబ్లో ఒక సబ్ డివిజన్ బ్రాండ్ అనమాట. దీస్ ఆ లెనిన్ షర్ట్స్. ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఒక మంచి లెనిన్ షర్ట్స్. అండ్ ట్రస్ట్ మీ, ఇవి నాకు చాలా 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 తక్కువ ప్రైస్కి వచ్చాయి. లైక్ 700కో 800కో 1000 లోపు వచ్చాయి. సో లెనిన్ షర్ట్స్, ఓకే లెనిన్ క్లబ్ బ్రాండెడ్ షర్ట్స్ అంత తక్కువకి రావడం అనేది లైక్ sexy deal, amazing deal. So don't miss them. Links will be in the description. Just go and check it out. And fashion kosam, lifestyle kosam, inkelanti amazing content kosam, make sure you subscribe to my channel and press the bell icon to get notified. Let us all look good and feel good. Bye bye.